హాయ్ మా. ఇది కూడా మన వ్యూయర్ పెట్టిన కామెంట్ అన్నమాట. మీరు అప్పుడు మంచిగా అంటే పెళ్ళిళ్ళకి నేను చెప్పాను కదా, ఒక టైంలో నాకు టైం బాగలేదు అని చెప్పేసి ఆ టైంలో మంచిగా చీరలు నగలు కట్టుకోకుండా వెళ్ళారు, మీకు రెస్పెక్ట్ ఇచ్చారా అని అడిగారు ఆవిడ పేరు నేను మెన్షన్ చేయలేదు, కామెంట్ సెక్షన్లో ఉంది చూడండి. యాక్చువల్గా బట్టలు నగల వల్ల రెస్పెక్ట్ ఇస్తారమ్మా, అది నాకు తెలీదు. అంటే కొంతమంది ఉంటారు, చెప్పుకున్నాం కదా, అలాంటి వాళ్ళతో మనకు అనవసరం, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు, పలకరించాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏం చెప్తాను అంటే, మరీ ఇంట్లో కట్టుకునే సారీస్ కట్టుకొని వెళ్ళొద్దు పెళ్ళిళ్ళకని చెప్తాను. కొంచెం నీట్గా కొంచెం ఉండేది, చిన్న నగలు వేసుకొని వెళ్ళొచ్చు. అలానే వెళ్ళేదాన్ని, చెప్పానుగా. మామూలుగా అయితే బాగా స్టైల్గా వెళ్తాను నేను ఫంక్షన్స్కి. లలిత వచ్చింది అంటే స్పెషల్గా రెడీ అయ్యి వచ్చింది అనేటట్టు వెళ్ళేదాన్ని. అప్పుడు నా దగ్గర శారీస్ ఉన్నాయి, శారీస్ లేవని కాదు, కానీ మూడ్ లేదు నాకు అసలు. కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి వచ్చేది, సో సింపుల్గా వెళ్ళేదాన్ని అనమాట. నిజంగానే మీరు చెప్పినట్టు రెస్పెక్ట్ అన్నది, కానీ అడిగేవాళ్ళు ఏంటి లలిత ఇలా వచ్చావు అనేసి అనమాట. నవ్వేసి గమనుండేదాన్ని, దానికి నేను ఆన్సర్ ఇచ్చేదాన్ని కాదు. ఏమి ఇస్తామ్మా దానికి, నాకు ఇలానే ఇష్టం అని చెప్పలేను, ఎందుకంటే ఒకప్పుడు బ్రహ్మాండంగా రెడీ అయ్యేదాన్ని. నాకు రెస్పెక్ట్ ఏం తగ్గలేదు మా, నేను గిల్టీగా కూడా ఫీల్ అవ్వలేదు. ఇంకా అంతకుముందు ఏంటంటే, నా దగ్గర నగలు ఉన్నప్పుడు కొంచెం ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం. మా తోడుకోడలు వేసుకునేదాన్ని, తను నా వేసుకునేది, మా హరిత వేసుకునేదాన్ని, తను నా వేసుకునేది ఇలా. కానీ నా దగ్గర ఎప్పుడైతే నగలు లేవో నేను అసలు ఎవరిని అడిగేదాన్ని కూడా కాదు. కామ్గా నాకున్నవి నేను వేసుకొని వెళ్ళేదాన్ని అంతే. అంటే అట్లా ఒక 2 years ఉండింది ఆ టైం. తర్వాత కొన్ని నగలు రిలీజ్ చేసుకోగలిగాను నేను, అయినా కానీ పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అప్పటి నుంచి అసలు నేను నగలు పెద్దగా వేసుకోవడం మానేశాను. లేకపోతే నేను పెద్ద పెద్ద జుంకీలు పెట్టుకున్నాను అంటే 4-5 గంటలు కూడా అలానే పెట్టుకొని ఉండేదాన్ని. నాకేం బరువు కూడా అనిపించేది లేదు. ఇప్పుడైతే ఇంత చిన్న కమ్మల కంటే పెద్ద కమ్మలు పెట్టుకున్నానంటే పెట్టుకోలేను అసలు నేను. సో ఇది వదిలేద్దాము. రెస్పెక్ట్ మన చీరలు నగలతో వస్తుందా? రాదు. మనం రెస్పెక్టబుల్గా ఉండాలి, ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తారమ్మా. మీరు గమనించండి, పెళ్ళిళ్ళల్లో చాలా మామూలుగా ఉంటారు కొంతమంది, అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తారు, వాళ్ళేం మన దగ్గరికి రారు. చాలామంది వాళ్ళ చుట్టూ ఉండి ఎలా ఉన్నారు ఏంటి అని పలకరిస్తూ ఉంటారు. వాళ్ళంత సింపుల్గా ఉన్నప్పుడు మరి వాళ్ళకి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి? అదే ఇంకొకళ్ళు ఫ్రంట్ లైన్లోనే దర్జాగా పెద్ద పెద్ద డైమండ్ సెట్స్ వేసుకొని కూర్చొని ఉంటారు, కాస్ట్లీ ల్యాక్స్ పెట్టే సారీస్ కట్టుకొని కూర్చొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఎవరు పలకరించరు. మరి వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? సో చీరల నగల్లో రెస్పెక్ట్ అనేది రాదు. కాకపోతే మనకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది మనం అందరిలో తక్కువగా కనిపిస్తున్నామేమో, అందరూ ఇంత గ్రాండ్గా వచ్చారు, మన చీర బాగలేదు, మన నగలు బాగలేదు అని చెప్పేసి. నేను అందుకనే చెప్పాను, అలాంటప్పుడు అసలు ఫంక్షన్స్కి వెళ్ళకండి. కొంతమంది ఉంటారు, ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట, వాళ్ళు బ్రహ్మాండంగా నగలేసుకొని వస్తారు. సో మీరు నగలు లేకపోతే మీకు రెస్పెక్ట్ అంటే మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదంటే అలాంటి గ్రూపులు మ్యారేజెస్కి వెళ్ళకండి, అసలు అవసరం లేదు. ఏం చేస్తామ్మా, పెళ్ళిళ్ళు అనేది మన వాళ్ళు కనిపిస్తారు. లాస్ట్ టైం కూడా చెప్పాను, అందరితో మాట్లాడాలి, అందరితో సంతోషంగా ఉండాలని వెళ్తాము. ముందుగానే భయంగా ఆ గిల్టీ ఫీలింగ్తో మనం అసలు ఎందుకు వెళ్ళాలి ఒక ఫంక్షన్కి? అవసరం లేదమ్మా. నేను అట్లా ఎన్నో మ్యారేజెస్ మానేశాను, మ్యారేజెసే కాదు కిట్టి పార్టీస్ కూడా మానేశాను. అంటే కిట్టి పార్టీస్ కొన్ని ఎందుకు మానేశాను అంటే విసుగొచ్చింది, ఆ టైమింగ్స్, ఆ మాటలు ఇలా అన్నమాట. మనకు కొన్ని నచ్చాలిమ్మా, నచ్చకుండా అంటే ఒక టైప్ ఆఫ్ పీపుల్తో మనం కలవలేము. అది డబ్బులతో సంబంధించింది కాదు. అంటే కొంతమంది ఉంటారు, ఫలానా వాళ్ళు పిలిచారంటేనే గొప్ప, నేను దానికి వెళ్ళి అటెండ్ అవుదాము, సో నాకు కూడా చాలా పేరు వస్తుందని. ఇదంతా అబద్ధమ్మా. అంటే బాగా డబ్బునున్నోళ్ళతో పోతే మనకు కూడా పేరు వస్తుంది, ఆ ఫంక్షన్లో మనం కనిపిస్తాము, టీవీలో కనిపిస్తాము, లేదా కొన్ని బుక్స్ ఉంటాయి కదా పేజ్ 3లో కనిపిస్తాము. ఏం లేదు. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, పేజ్ 3లో వచ్చే చాలామంది డబ్బులు ఇచ్చి ఫొటోస్ వేయించుకుంటారు.
అలానే మ్యాగజైన్స్లో కూడా. అది నాకు చాలా సంవత్సరాల తర్వాత కానీ తెలియలేదు. నేను ఇంకా వాళ్ళ ఫేమ్ని బట్టి వేస్తారేమో అనుకున్నాను. కాదు, డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళ వెనకాల తిరుగుతూ ఫొటోస్ తీస్తూ వేస్తుంటారనమాట. సో అదంతా ఇంకా ప్రతిదీ మనీతో, అది అనవసరం. రెస్పెక్ట్ అనేది మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టి వస్తుంది. మీరు మామూలుగా ఉన్న చిన్న ఇంట్లో ఉన్న మీరు మంచి మాటలు మాట్లాడుతూ మీ ఇంటిని చక్కగా చూసుకుంటూ మీ పిల్లల్ని బాగా పెంచుకొని ప్రయోజకుల్ని చేస్తే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద చీరలు, ఇంత పెద్ద నగలు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీ బిడ్డల్ని సక్రమంగా పెంచుకొని మీ మాట తీరు బాగుండి మీరు ఇంటిని సక్రమంగా చూసుకుంటూ ఉన్నారు అంటే మీకు మంచి పేరు వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. తను మంచిగా కుటుంబాన్ని సరిదిద్దుకునింది అనే పేరు మీకు వస్తుంది, మీకు రెస్పెక్ట్ ఇస్తారు. కొంతమందిని చూస్తూ ఉంటాం మనము, ఎంతో డబ్బులు ఉంటాయి, ఎంతో పెద్ద ఇళ్ళు ఉంటాయి, పిల్లలు ఒక్క మాట వినరు, వాళ్ళు చెప్పినట్టు ఉండరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఇళ్ళల్లో అసలు పెళ్ళిళ్ళు చేయరు, 100 కోట్లు ఉంటాయి అయినా కానీ పెళ్ళిళ్ళు చేయరు, వాళ్ళు ఇష్టం అంటారు, పిల్లల మాట వినటం లేదంటారు. ఇంటికి వెళ్తే అరగంట గంటకు కానీ మనకు అసలు కనిపించరు, ఇంట్లో వంటలు వండుకోరు. సో పిల్లలతో కనెక్షన్ సరిగ్గా ఉండదు. ఇలాంటి వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తారంటారా ఎవరైనా? వాళ్ళకు ఒక 200 కోట్లు ఉంది, 1000 కోట్లు ఉంది, ఒక 500 కోట్లు ఉందని ఇవ్వరుమా. మీరు చిన్న ఇంట్లో ఉన్నా కానీ పద్ధతిగా ఉంటే, రెస్పెక్టబుల్గా ఉంటే, మీ కట్టు బొట్టు, మీ మాట తీరు, మీ ప్రవర్తన, మీ పిల్లల ప్రవర్తన, మీరు కుటుంబాన్ని ఎలా సరిదిద్దుకుంటున్నారు, పిల్లల్ని ఎంత చక్కగా పెంచుకుంటున్నారు, దీన్ని బట్టి మీకు రెస్పెక్ట్ వస్తుంది. ఆలోచించుకోండి. ఈసారి ఎవరైనా కానీ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మీకు పెద్ద పెద్ద శారీస్ లేకపోయినా మీకున్న దాంట్లో మంచి శారీ కట్టుకొని టీవీగా వెళ్ళండి. పెద్ద చీరలు కట్టుకుంటేనే మనల్ని తిరిగి చూడరు ఎవరు. మీరు చక్కగా హెల్దీగా ఉండి మీ స్కిన్ని, హెయిర్ని బాగా చూసుకొని చక్కగా నవ్వుతూ వెళ్ళారు అంటే, స్మైలింగ్ ఫేస్తో వెళ్ళారు అంటే అందరూ మిమ్మల్నే చూస్తారు. ఆ కళ మీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సరేనమ్మా? ఇంకేదన్నా మీరు కామెంట్ చేయగలిగితే చేయండి. నేను చెప్పింది కరెక్టా కాదా కూడా మీరే చెప్పండి.